జై శ్రీకృష్ణ అండి. ఈరోజు 24వ శ్లోకం చూద్దాము. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మాః ప్రజాః. ప్రతిపదార్థం చూద్దాము. మొదట రెండవ చరణానికి ఇక్కడ ఇచ్చాను నేను. నా కుర్యాం కర్మ చేద్ అహం. నేను కర్మ చేయకుండా ఉంటే, అంటే కృష్ణుడు తన గురించి చెప్పుకుంటున్నారు. నా కుర్యాం అంటే చేయకుండా ఉంటే, ఏం చేయకపోతే కర్మ. అహం నేను, ఒకవేళ నేను కర్మ చేయకుండా ఉంటే, మొదటి చరణం ఉత్సీదే యురిమే లోక, ఉత్సీదేయు ఇమే లోకాహ అన్నమాట. అవి మూడు కలిస్తే ఉత్సీదే యురిమే లోకా అవుతుంది. ఈ లోకాలన్నీ నశించిపోతాయి. సంకరస్య చ కర్తా స్యాం, సంకరస్య చ కర్తా స్యాం. జన సంకరానికి కారణమైన వాడిని అయిపోతాను. సంకరానికి అంటే కరప్ట్ అవుతారు, జనులు కరప్ట్ అవుతారు అని అర్థం. ఉపహన్యాం ఇమాహ ప్రజాః. ఉపహన్యామిమాహ ప్రజాః అనుంది కదా ఆఖరి చరణము, అది ఉపహన్యాం ఇమాహ ప్రజాః. ఈ ప్రజల ధ్వంసానికి కారణమవుతాను అని అర్థం. నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. నా కర్మ చేయకపోవడం వల్ల ప్రపంచానికి హాని కలుగుతుంది అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి. ఇది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఇప్పుడు ఈ 24వ శ్లోకంలో గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇందులో ఏంటంటే కృష్ణ భగవానుడు తన బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన తన గురించి చెప్తున్నది మనకి మనం అన్వయించుకోవాలి. ఎలా? ప్రతి ఒక్కరికి సిస్టమ్ పట్ల, సిస్టము అంటే మన చుట్టూ ఉన్నదంతా సిస్టమే. మన ఫ్యామిలీ ఒక్కటే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం ఒక సిస్టము. మనం చేస్తున్న ప్రతి పని దాని మీద ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. అందుకనే కంపెనీస్ కూడా ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, అంటే ప్రతి కంపెనీకి కూడా సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కనుక ఆ బ్యానర్ కింద ప్రతి కంపెనీ కొన్ని పనులు చేసి, అంటే సమాజానికి పనికి వచ్చే పనులు చేసి చూపించాలి. అది ఒక రూల్ అన్నమాట. కార్పొరేట్ రూల్స్లో అదొకటి. అలా అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనం చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచరు కరెక్ట్గా అంటే సమయపాలన చేయడము అనేది ఒక డిసిప్లిన్ పెట్టుకున్నాడు అనుకోండి. పిల్లలు ఏంటి, ఆయన అబ్జర్వ్ చేస్తారు. ఇంతకుముందు మా శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనేది, అది చేస్తారు పిల్లలు. అంటే వాళ్ళు కూడా క్రమశిక్షణ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు అతడు పాటించే ఆ ఒక డిసిప్లిన్ పెట్టుకున్నాడు కదా, సమయపాలన అనేది, దాని యొక్క ప్రభావము పిల్లల నడవడిక మీద ఉంటుంది. క్లాస్లో 40 మంది అనుకోండి, ఆయన ఒక 4 క్లాసులు తీసుకుంటున్నాడు అంటే 150-160 మంది పిల్లలు, వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళు నేర్చుకున్నారు అనుకున్న డిసిప్లిన్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అది గుర్తుండిపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పుతారు. అంటే ఇప్పుడు ఒక టీచర్ చేసిన పని అది ఒక ఎలాంటి ప్రభావము అప్పుడు ఆ సమయంలో ఉన్న పిల్లలే కాదు, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లల మీద కూడా పడుతుంది కదా. అదనమాట ఇక్కడ సిస్టమిక్ రెస్పాన్సిబిలిటీ అంటే. అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మనం ఏ పని చేసినా కూడా అది సమాజం పట్ల ప్రభావం చూపుతుంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, మనం సహాయం చేయాలనుకున్నారు, మీరు సహాయం చేయాలనుకున్నారు. సరే, ఒక బీద విద్యార్థికి డబ్బులు కడదాం చదువుకోవడానికి అని అనుకుంటారు. ఏదో కడతారో అయిపోతుంది, మీరు మర్చిపోతారు దీని సంగతి. మనం అనుకుంటాం ఏముంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చదువుకోవడానికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికో డబ్బులు లేవు, నేను సాయం చేశాను అనుకుంటారు. కానీ దాని యొక్క ప్రభావం అనేది
చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ చదువుకున్నాడు, ఆ బిడ్డ స్థిరపడతాడు, ఉద్యోగం వస్తుంది అంటే ఒక జీవితాన్ని మీరు నిలబెట్టినట్టు, అంటే ఒక ఉపాధి కల్పించినట్టు ఆ బిడ్డకి. ఆ బిడ్డ ఏం చేస్తాడు, ఒక సాయంతో చదువుకున్నాడు కనుక అది గుర్తుండిపోతుంది. అది మనసులో ఎప్పుడు అప్పుడప్పుడు మెదులుతూ ఉంటుంది. అవును, వీళ్ళు సహాయం చేశారు, వీళ్ళ సహాయంతో నేను చదువుకున్నాను, నేను కూడా ఇలా సహాయం చేయాలి. ఆ బిడ్డ నలుగురు చేశాడు అనుకోండి, అప్పుడేంటి, ఆ ప్రభావం ఎవరి వల్ల కలిగింది? మీరు చేసిన ఆ చిన్న పని వల్ల అది, ఆ ప్రభావం అనేది ఆ అబ్బాయి ద్వారా ఇంకా ఎన్నో జీవితాలకి అది వ్యాపించింది. అదన్నమాట, అది సిస్టమిక్ రెస్పాన్సిబిలిటీ అంటే. అంటే ఆ ఎరుక అనేది మనకు అది ఉండాలి, అది గుర్తించాలన్నమాట మనం. అదొకటి. ఇంకొకటి ఏంటి, రిపుల్ ఎఫెక్ట్. రిపుల్ ఎఫెక్ట్ అంటే నేను చేస్తున్న నా ఒక్క చర్య, అది ఎంత చిన్నదైనా సరే ఇంకా ఎన్నో జీవితాల్లో ప్రభావం చూపుతుంది అనే ఒక ఎరుక. రోడ్లో మీరు వెళ్తున్నారనుకోండి, అంటే పైన సిస్టమిక్ రెస్పాన్సిబిలిటీకి ఇది ఎక్స్టెన్షన్ లాగా అనమాట. అంటే ఆ సిస్టమిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా వ్యాపిస్తుంది. రిపుల్ అంటే వలయమని, ఒక వేవ్, దాని యొక్క ఎఫెక్ట్. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, ఎవరో ఒక వృద్ధుడు పడబోతున్నాడు, లేదంటే ఏదో సహాయం పొందాలి అనే స్థితిలో ఉన్నాడు అనుకోండి, మీరు సాయం చేశారు. మీరు చేస్తున్నది మీకు తెలియదు, ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక చిన్న బిడ్డ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ వృద్ధుడు సహాయం కోరడం, మీరు వెళ్ళి అందించడం, ఇదంతా అబ్జర్వేషనల్ లెర్నింగ్. సహాయం చెయ్యాలి. ఆ పిల్లవాడు అంటే ఇంకా జీవితాంతం అది గుర్తుండిపోతుంది. మోడలింగ్ అంటే మీరు మోడలింగ్ చేస్తున్నారు, ఒక మంచి పని చేసి అది చూపిస్తున్నారు. అది మీకు తెలియదు ఎవరు మిమ్మల్ని చూస్తున్నారు, ఆ పని చేస్తే మీరు చేస్తున్న పనిని ఎవరు చూస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది మీకు తెలియదు. అందుకనే మనం పనులు చేస్తున్నప్పుడు చాలా ఎరుకతో చేయాలి, ఎందుకంటే అది మన చుట్టూ ఉన్న సిస్టమ్ మీద ఆ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఇది అంటే నాయకుల స్థాయిలో ఉన్న వాళ్ళే అని కాదు, ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎందుకంటే మనం ఇంట్లో ఒక తల్లి పిల్లలకు ఓపిక్గా విసుక్కోకుండా చెప్పిందనుకోండి, ఏదైనా వాళ్ళు తప్పు చేసినా నచ్చ చెప్పడము, తిట్టకుండా కొట్టకుండా మంచితనం బోధించి ఇలా చేసిందనుకోండి, తల్లి చేసే పని పిల్లలు గుర్తుపెట్టుకొని వాళ్ళు అదే మోడల్ చేస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలకి పట్ల వాళ్ళు అలాగే ఉంటారు. అంటే మీరేంటి, ఒక బిడ్డను పెంచట్లేదు, మీరు బిడ్డను పెంచుతున్నారు అంటే మీ మనవాళ్ళని కూడా పెంచుతున్నట్టు అర్థం. ఎందుకంటే సేమ్ బిహేవియర్ దే ఆర్ గోయింగ్ టు షో టు దేర్ చిల్డ్రన్. అంటే 2 జనరేషన్స్ని మనం పెంచుతున్నట్టు అన్నమాట. అదే భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు అంటే నేను నా కర్తవ్యాన్ని చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనం అవుతాయి, జరిగే అల్లకల్లోలానికి నేను బాధ్యుడు అవుతాను అంటే ఆ ధర్మయుద్ధం గురించి చెప్తున్నారు. నేను చేయకపోతే నా కర్తవ్యాన్ని ఇలా జరుగుతుంది, ధర్మనాశనం జరుగుతుంది, మానవ జాతికి శాంతి లేకుండా ఉంటుంది, నేను నా కర్మ చేయకపోవడం వల్ల ప్రపంచానికి హాని కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది మనం వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంటుంది సిస్టమ్ పట్ల కానీ, ఎందుకంటే దానికి ఒక రిపుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కనుక. నేనేనండి మాధవిని. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మాధవి గారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం మూలస్తంభం ఎవరైతే వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత భగవానుడు చెప్పినట్టుగా నెరవేర్చుకోకపోతే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని మెయిన్ పిల్లర్స్ మటుకే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్స్తేనే వాళ్ళని చూసి పిల్లలందరూ నెరవేర్చుకుంటారు. కరెక్ట్, అంతే అండి, కరెక్ట్ చెప్పారు. 25 చూద్దాము. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహం. సక్తాః కర్మణి అవిద్వాంసో. సక్తాః కర్మణ్య విద్వాంసో అని ఉంది కదా. సక్తాః కర్మాణి అవిద్వాంసః, అది అనుభవం లేనివారు అని. అవిద్వాంసః అంటే అనుభవం లేకుండా కర్మలు చేసేవాళ్ళు, కర్మతో అనుసంధానమై ఉన్నవాళ్ళు, అంటే కర్మతో కూడుకొని ఉన్నవాళ్ళు అన్నమాట. యథా కుర్వంతి భారత అంటే వారు ఎలా కర్మలు చేస్తున్నారు. ఓ భారత అంటే వాళ్ళు కర్మలు చేస్తున్నారు కదా. కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః, మూడవ చరణం అది. కుర్యాత్, కుర్యాత్ ప్లస్ విద్వాన్, అప్పుడు కుర్యాద్ విద్వాన్ అవుతుంది సంధి. కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః. తథా అసక్తః అంటే తథా ప్లస్ అసక్తః, తథాసక్తః. అలాగే జ్ఞానవంతుడైన వాడు కూడా కర్మ చెయ్యాలి. కుర్యాత్ అంటే చెయ్యాలి. ఎవరు? విద్వాన్, జ్ఞానం ఉన్నవాడు. ఎలా చెయ్యాలి? అసక్తః అంటే కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా చెయ్యాలి. చికీర్షు లోక సంగ్రహం. చికీర్షు అంటే కోరిక అని. లోక సంగ్రహం, కోరిక ఏమై ఉండాలంట? లోక సంగ్రహం అంటే లోక హితార్థం, లోకానికి పనికొచ్చేటట్టు చెయ్యాలి. జ్ఞానవంతుడు ఆసక్తితో పనిచేయాలి. సామాన్యులు తమ ప్రయోజనాల కోసం కర్మ చేస్తారు. జ్ఞానవంతుడు వారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సమగ్ర హితాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు సామాన్యులు ఉన్నారు ఈ రాజ్యంలో, వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గడుపుతున్నారు. కానీ నువ్వు జ్ఞానవంతుడివి, క్షత్రియుడివి, వారి ప్రయోజనం కోసం నువ్వు చెయ్యాలి. అంటే యుద్ధం చెయ్యాలి ఎందుకంటే అధర్మం ప్రబలితే నష్టపోయేది ప్రజలు కదా. కనుక నువ్వు వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సమగ్ర హితాన్ని అంటే అందరి మంచిని దృష్టిలో పెట్టుకొని కోరి, అంటే చికీర్షు అంటే కోరి కర్మ చెయ్యాలి అంటున్నాడు. అది అంటే ఇది ఒట్టి అంటే క్షత్రియుడైన అర్జునుడి కోసమే కాదు, అందరి కోసం చెప్తారు. ఇప్పుడు ఇందాక మాధవి గారు అన్నట్టు పెద్దలకి, ఇంటి పెద్దలకి, తల్లిదండ్రులకి, అందరికీ వర్తిస్తుంది ఇది. ఒట్టి నాయకులకి లేదంటే ఏదో గురుస్థానంలో ఉన్న వాళ్ళకే కాదు, పెద్దలందరికీ. ఇప్పుడు జ్ఞానవంతులు అని ఎప్పుడు అంటాం మనం? ఇంటి పెద్ద అని ఎవరిని అంటాం? అంటే వాళ్ళ యొక్క గైడెన్స్లో మనం వెళ్ళొచ్చు అని నమ్మకం ఉన్న వాళ్ళని పెద్దలు అంటాం. కనుక పెద్దలు అనేవాళ్ళు తల్లిదండ్రులు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదంటే ఇంకా పెద్దవాళ్ళు, తాతలు ఉన్నారు అనుకోండి, తాతలు పెద్దవాడు కనుక ఆయన ఇంటి పెద్ద కావచ్చు. అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అందరి హితాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక కమ్యూనిటీ, ఒక సమాజానికి కానీ, లేదంటే ఒక స్టేట్ కానీ, ఒక కంట్రీ కానీ, ఏది తీసుకున్నా, ఒక రాష్ట్రం తీసుకున్నా, ఒక దేశం తీసుకున్నా, దేనికైనా పెద్ద అని ఎప్పుడంటాం? ఊరికే చెప్పడం కాదు, చేస్తూ ఉండాలి. అతను ఏది చెప్పాలనుకుంటున్నాడో అది ముందు చెయ్యాలి అన్నమాట. చేస్తే అప్పుడు ప్రజలు అదే విధంగా ప్రవర్తిస్తారు, అంటే వాళ్ళు ఫాలో అవుతారు. అదనమాట. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అబ్దుల్ కలాం గారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన దేశాన్ని ప్రేమించండి అని ఆయన చెప్పాడు. కానీ ఎప్పుడు? ఆఖరిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు చెప్తూ వచ్చారు ఆయన. అంతకుముందు ఏం చేశారు? ముందు తను పాటించారు. అహర్నిశలు ఆయన సేవ చేశారు దేశానికి. ఎంతమందినో మోటివేట్ చేశారు. ఒక డిటాచ్మెంట్తో ఆయన పనిచేశారు. ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో చేసినా ఎక్కడ ఒక మచ్చలేదు ఆయనకి. ఆసక్తితో పనిచేయడం, అది అబ్దుల్ కలాం గారు చేసి చూపించారు మనకి. కాబట్టి అలా అంటే పెద్దగా ఉన్నవాళ్ళు, అంటే ఒక నాయకుడి స్థానంలో ఉన్నవాళ్ళు
ఊరికే చెప్పడం కాకుండా వాళ్ళు చెయ్యాలి. చేస్తే అప్పుడు చూసి వారి కింద ఉన్న వాళ్ళు దాన్ని పాటిస్తారు. అదనమాట. పని చెయ్యాలి అని చెప్తున్నాడు. అందుకని జ్ఞానవంతుడు ఆసక్తితో పని చెయ్యాలి, చెప్పడం కాదు. చెప్పాలి అనట్లేదు భగవానుడు, పని చెయ్యాలి. అది ఎలా చేయాలి? అందరి హితం కోరి చెయ్యాలి. అదనమాట. సరే, ఇంకొక శ్లోకానికి వెళ్దాము. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. మొదటి చరణం చూడండి. నా బుద్ధి భేదం జనయేత్, బుద్ధి భ్రాంతిని కలిగించకూడదు. బుద్ధి భేదం అంటే బుద్ధిలో భేదం అన్నమాట, డిఫరెన్సెస్ కలిగించకూడదంట. అజ్ఞానాం కర్మ సంగినాం, అజ్ఞానంతో కర్మలలో ఆసక్తి కలిగిన వారికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు అని చెప్తున్నారు. బుద్ధి భేదం జనయేత్, నా బుద్ధి భేదం జనయేత్, బుద్ధి భేదాన్ని కలిగించకూడదు. ఎవరికి కలిగించకూడదు? అజ్ఞానం కర్మ సంగినం, కర్మతో కూడుకుని ఇంకా ప్రపంచంతో ముడిపడి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. ఎవరు చేయకూడదు? జోషయేత్ సర్వకర్మాని, సమస్త కర్మలను ఉత్సాహంగా చెయ్యాలి. సర్వకర్మాని అంటే అన్ని కర్మలను, జోషయేత్ అంటే చక్కగా ఉత్సాహంగా చేయడం. జోష్ అంటాం కదా మనము, హిందీ పదం ఉంది అంటే అది సంస్కృత పదం యాక్చువల్గా. జోషయేత్ అంటే ఉత్సాహంగా చెయ్యాలి. ఎవరు చేయాలి? విద్వాన్ యుక్తః సమాచరన్. విద్వాన్ అంటే తెలిసిన వాళ్ళు, జ్ఞానంతో కూడినవాడు, తాను ఆచరిస్తూ, యుక్తః సమాచరన్, సమాచరణ అంటే ఆచరించడం, తను ముందు ఆచరిస్తూ ఉండాలి జ్ఞానవంతుడు. అంతేగాని ఎదుటి వాళ్ళకి అంటే కర్మతో ఇంకా కలిసి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయకూడదు. అంటే ఊరికి చెప్తూనే ఉన్నాం అనుకోండి మనం ఆచరించకుండా, అప్పుడు ఏమవుతుంది? వినే వాళ్ళకి ఇదేంటి వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఒకటి చేస్తున్నారు, చెప్పింది చేయడం లేదు అని ఒక బుద్ధిభేదం అనేది కలుగుతుంది. అలా ఉండకూడదు. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. అలా చేస్తూ గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలను. భగవానుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడివి, నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు ఉన్నావనుకో, నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం చేయకుండా నువ్వు ఉంటే అప్పుడు అది బుద్ధి భేదం క్రియేట్ చేసినట్లు అవుతుంది కదా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. అవును, ధర్మం నశిస్తోంది, క్షత్రులుగా వీళ్ళు మమ్మల్ని కాపాడాలి ప్రజలు అనుకుంటారు. వీళ్ళు వీరత్వం గురించి మాట్లాడతారు, సాహసం గురించి మాట్లాడతారు, మరి వీళ్ళేంటి ధర్మం కోసం పోరాడట్లేదే అని అనుకుంటారు అందరూ. కనుక నీకు తెలుసు కనుక, నువ్వు జ్ఞానివి కనుక నువ్వు చెయ్యాలి. నీ కర్మలను నువ్వు చేస్తే అప్పుడు అది అజ్ఞానులకు ఒక స్ఫూర్తి అవుతుంది. ఓ, మనం కూడా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అంటే రోల్ మోడలింగ్ చెయ్యయ్యా అని చెప్తున్నారు. అంటే విద్వాంసుడు అనేవాడు కర్మాచరణలో నిమగ్నంగా ఉండడం అంటే తన కర్మను తను చేయడం. తను చేస్తున్నప్పుడు అది ప్రపంచానికి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది అన్నమాట. అది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక బుద్ధి భేదం అనేది ఇంకొక రకంగా ఎలా కలుగుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఎలా కలుగుతుంది? ఇప్పుడు ఇంకా సాధకులం, మనం అందరం సాధకులం కదా, మనం ఒక సాధనా పదంలో ఉన్నాం. ఇది సాధన అట, ఇది మనం చేసుకుందాము అని ఒక జ్ఞాని వచ్చి మన దగ్గరికి వచ్చి, మీరు చేస్తున్నది ఇది కాదు, ఇట్లా కాదు, మీరు చేస్తున్నది తప్పు, ఇది పద్ధతి కాదు
అని ఏదో ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేసాడు అనుకోండి, అప్పుడు అది కూడా బుద్ధి భేదమే కదా. చెప్పండి. కన్ఫ్యూజ్ అయిపోతాం కదండి. అదే అంటే అప్పుడు మరి ఏం చేయాలి? జ్ఞానం అనేవాడి మరి ఎలా చెప్పాలి? మనం భగవంతుడి మీద భారం వేసి ఒకటే నమ్మకం పెట్టుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. అది ఒక మరి రైటో రాంగో మరి ఏం చెయ్యాలి అంటే, ముందు వాళ్ళు సాధకులు అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ స్థాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అనేది ఆ గురువుకి తెలియాలి. ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళు పాటిస్తున్న మార్గం ఏంటి, ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ స్థాయి నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం ఎలా అనేది ఆలోచించాలి. ఎందుకంటే జ్ఞానం అనేవాడు తనకి ఆత్మతత్వం ఆల్రెడీ తెలిసిపోయింది. మనకు ఒక గురువు దొరికాడు అనుకోండి, ఆయనకు ఆల్రెడీ ఆత్మతత్వం తెలిసిపోయింది, ఆయన ఒక స్థాయిలో ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచి చెప్తే మనకు అర్థం కాదు కనుక మన స్థాయికి రావాలి. ముందు మనం ఏంటి అనేది అర్థం కావాలి. అప్పుడు బుద్ధి భేదం అనేది రాదు. అంటే వాళ్ళకున్న పాత నమ్మకాలని ప్రశ్నించి వాటిని ఖండించి అసలు ఇది మార్గమే కాదు అని ఇలా చెప్పారనుకోండి, ఎందుకంటే అది ఎక్కడో మనసులో నాటుకొని ఉంటుంది, వాళ్ళకు నాటుకుంది కనుక వాళ్ళు చేస్తున్నారు. దాన్ని బలవంతంగా వేలతో పెకిలించాలని చూస్తే వారి యొక్క అంటే ఇంకా వాళ్ళు మారాలి అనుకుంటే కూడా అది అడ్డుపడుతుంది అన్నమాట. సో ఎప్పుడు బలవంతం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ శ్లోకంలో ఏంటి, ఒక జ్ఞాని అనేవాడు ఎలా ఉండాలి అనే విషయం చెప్తున్నాడు. ఇది కూడా ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వేరు వేరు కోణాలు అన్నమాట. ఆ శ్లోకానికి వేరు వేరు కోణాలు ఉంటాయి. అది